జనగణన డీలిమిటేషన్ లాంటి షరతులు లేకుండా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని సిపిఐ రాష్ట్ర నాయకులు అక్కినేని వనజ డిమాండ్ చేశారు. మహిళల రక్షణకు సమగ్ర చట్టం తేవాలని ఆమె కోరారు. మహిళా రక్షణ, భద్రత, సంక్షేమం, సాధికారత అమలు పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని ఆమె ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో మహిళా రక్షణ, సాధికారతపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ లెలిన్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనకు సిపిఐ రాష్ట్ర నాయకురాలు అక్కినేని వనజ, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య నగర ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ, ఒరుసు భారతి తదితరులు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్దాలు గడుస్తున్న మహిళా బిల్లుపై పాలకులు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ల కోసం డీలిమిటేషన్, జనగణన పేరిట సాకులు చెబుతూ అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. మహిళలకు చట్టసభల్లో నిర్ణయాధికారంలో, విద్యా, ఉపాధి రంగాల్లో తగిన భాగస్వామ్యం ఉన్నప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మహిళా రక్షణకున్న చట్టాలను అమలు చేయాలని, బాలికలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సమగ్ర చట్టాన్ని తేవాలని కోరారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. ఉచిత విద్య అందించాలని, వైద్యం, పౌష్టికాహారం, పూర్తిస్థాయి ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారు. సూపర్ 6 హామీలను అమలు చేయాలని కోరారు. సామాజిక మార్పు, రాజకీయ మార్పు జరగవలసిన ఒక అనివార్యమైన పరిస్థితి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఏర్పడింది. ముఖ్యంగా మహిళలకు సంబంధించి రక్షణ విషయంలో, భద్రత విషయంలో, వారి ఆరోగ్యము, సామాజిక భద్రత ఈ అన్ని అంశాల్లో కూడా చాలా ప్రమాదకరమైన గంటికలు చోటు చేసుకునే నేపథ్యంలో మహిళలకు రక్షణ కానివ్వండి, భద్రత కానివ్వండి, వాళ్ళ ఆరోగ్య రక్షణ కానీ అన్నింటిలోనూ ప్రభుత్వాలు కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నటువంటి సర్వేలో భారతదేశము, అలాగే మన ఆంధ్రప్రదేశ్ కూడా చాలా వెనుకబడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా పక్కన ఉన్నటువంటి వెనుకబడిన దేశాల కంటే కూడా మన దేశం చాలా వెనుకబడిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి మహిళల రక్షణ కావాలన్నా వీళ్ళు మనం ఏవైతే చట్టాలు చేస్తున్నామో, నిర్ణయాలు చేస్తున్నామో, ఆ నిర్ణయాలు చట్టాలు చేసేటువంటి దాంట్లో ఒక రాజకీయ అధికారంలో, నిర్ణయాలు చేసేటువంటి దాంట్లో రాజకీయ అధికారంలో భాగస్వామ్యం అనేది మహిళలకు పెరగాల్సిన అవసరం ఉంది. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈనాటి వరకు కూడాను కనీసం 13-14% మించినటువంటి పరిస్థితి ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత కేవలం 4% మాత్రమే ఉన్నారు. భారతదేశ స్వతంత్రం మహిళలు విరోచనటువంటి పోరాటాలు చేశారు, అనేక త్యాగాలు చేసినటువంటి చరిత్ర భారతదేశ మహిళా ఉద్యమానికి ఉంది. కానీ ఈ రోజున మహిళల యొక్క పరిస్థితి చూస్తే చాలా వెనకబడిపోయినటువంటి వివక్షకు గురవుతున్నారు. 80 సంవత్సరాల నిన్ననే మనం స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాము. కానీ మహిళలకు మాత్రము ఏ రకమైనటువంటి వేడుకలు జరుపుకోవడానికి అవకాశం లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. భారతదేశంలో రాజ్యాధికారంలో భాగస్వామ్యం కోసం 33% రిజర్వేషన్ కోసం గత 30 సంవత్సరాల కాలంగా అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసిన చరిత్ర. కానీ పాలకపక్షం ప్రతి సందర్భంలో కూడాను మరి దగా చేస్తున్నటువంటి పరిస్థితి. 2023లో 106వ రాజ్యాంగ సవరణ ద్వారా 33 రిజర్వేషన్ బిల్లుని తీసుకురావడం జరిగింది. కానీ ఆ రోజే ఆ బిల్లు తీసుకురావడంలోనే ఒక దురుద్దేశం ఉంది. జనగణనతో అలాగే నియోజకవర్గాల పునర్విభజనతో లింకు పెట్టి, షరతులు పెట్టి తీసుకురావడం జరిగింది. ఆ రకమైన షరతుల ద్వారా, ఆ రకమైన లింకుల ద్వారా ఖచ్చితంగా ఆ బిల్లు అమలు రావాలంటే 30-34 కూడా అయ్యేటువంటి 20-34 అయ్యేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మళ్ళా మొన్న ఏప్రిల్ మాసంలో ప్రత్యేకమైన పార్లమెంట్ సమావేశాల్లో మళ్ళీ మహిళా రిజర్వేషన్ బిల్లు చేస్తున్నామని చెప్పారు. ఒక దంపుడుగా మొత్తం ప్రచారం అంతా చేసి దేశవ్యాప్తంగా. కానీ ఆచరణలో జరిగిందేమిటి? అది మహిళా రిజర్వేషన్ బిల్లు కానే కాదు. మహిళా రిజర్వేషన్ మీద అనేకమైన పోరాటాలు చేసినా ఇంతవరకు కూడా అది అమలు కాని పరిస్థితి. మోడీ గారు వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి కూడా మహిళలకి 33% రిజర్వేషన్ ఇస్తానని చెప్పడమే కానీ ఇంతవరకు కూడా అమలు కాలేదు. ఈ మధ్యకాలంలో డీలిమిటేషన్ పేరుతో దాన్ని ఇవ్వడానికి తీసుకురావడానికి చూశారు. కానీ అది సరైన పద్ధతి కాదని చెప్పి మేము తెలియజేస్తూ, అలాగే వెంటనే 33% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. అలాగే ముఖ్యంగా ఇక్కడ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకాలతో మనకి ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. అవి ఎంతవరకు అమలు చేశారని చెప్పి మేము అడుగుతున్నాం. దానిలో భాగంగానే 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళకి 1500 రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పారు. అది కూడా అమలు కాని పరిస్థితి. అలాగే ముఖ్యంగా మద్యం ఏరలై పారుతుంది. మద్యం మీద వచ్చిన ఆదాయంతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయనే దిశగా మద్యాన్ని ఏర్లై పారిస్తున్నారు. మరి దానివల్ల అనేకమైన అనర్థాలు మనం చూస్తున్నాం. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా మహిళలపై అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా దాడులు, అలాగే చిన్నపిల్లలు కూడా దానికి బానిసయ్యి మరి యాక్సిడెంట్లు ఇలాంటివన్నీ కూడా జరిగే పరిస్థితుల్లో మహిళలకి మరి ఎలాంటి మీరు నినాదం ఇస్తున్నారని మేము చెప్పి అడుగుతున్నాం. మరి ఎన్నికల ముందు అయితే మేము నిషేధిస్తామని చెప్పిన ఈ ప్రభుత్వాలు ఇప్పటికి కూడా దాన్ని నిషేధించే పరిస్థితి కాకుండా దాన్ని పెంచి పోషించే పద్ధతిలో తీసుకెడుతున్నారు. అలాగే మద్యాన్ని వెంటనే నియంత్రించాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే మరి మహిళలకు విద్య, వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి, సరైన మరి వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి, అలాగే అంగన్వాడీలో
మరి ఇలా కొన్ని చోట్ల పనిచేసే వాళ్ళందరికీ కూడా సరైన జీతాలు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి మేము మహిళా సమాఖ్య డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తాం. గతంలో అధికార బలంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్ర అరాచకాలు సృష్టించిన గొడ్డల పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమీ తెలియనట్లుగా స్వాతిముత్యంలాగా నటిస్తూ ఎన్నికల్లో యుద్ధం చేద్దామనడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ కార్యాలయానికి కార్యకర్తలు ఎవరైనా స్వేచ్ఛగా రావచ్చునని, కానీ వైసీపీ ఆఫీసుకు కేవలం ఎంపిక చేసుకున్న కొద్ది మందిని మాత్రమే అనుమతించే పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. అలాంటి కొద్ది మందిని కూర్చోబెట్టుకుని గంజాయి బ్యాచ్లను హత్యలు చేసేవారికి, గొడ్డళ్లతో విన్యాసాలు చేసేవారికే టికెట్లు ఇస్తామని చెప్పే రీతిలో జగన్ ఆలోచన ఉందని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన దౌర్జన్యాలు ప్రజలందరికీ గుర్తున్నాయన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ పోటీ చేయకూడదని, వీలైనన్ని ఎక్కువ ఏకగ్రీవాలు చేయాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు లక్ష్యాలు పెట్టి అరాచకాలు చేయించింది జగన్ కాదా అని ప్రశ్నించారు. నిన్నటి రోజున గొడ్డల పార్టీ అధినేత అయినటువంటి స్వాతిముత్యం ఎంపిక చేసుకున్నటువంటి కొంతమంది వాళ్ళ పార్టీ నాయకులను వాళ్ళ ఆఫీసులో కూర్చొనబెట్టుకుని వచ్చే స్థానిక సంస్థల యుద్ధానికి సిద్ధం కండి, స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే మన విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు అన్నటువంటి మాట గొడ్డల పార్టీ అధినేత అయినటువంటి స్వాతిముత్యం నిన్న ఎంపిక చేసుకున్న కార్యకర్తలకు చెప్పటం జరిగింది. ఎంపిక చేసుకున్న కార్యకర్తలను ఎందుకంటున్నానంటే, మా కార్యాలయం తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఏమి ఆంక్షలు ఉండవు, ఎవరైనా మా కార్యాలయానికి రావచ్చు, వెళ్ళొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎంపిక చేసుకున్న వాళ్ళు తప్ప వాళ్ళ కార్యకర్తలు కూడా అందరూ ఆ కార్యాలయానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఎంపిక చేసుకున్నటువంటి కార్యకర్తలు అని అన్నా. స్వాతిముత్యం గారు ఆలోచన ఏ విధంగా ఉందంటే, గంజాయి తాగే గొప్పోళ్ళని, మద్దర్లు చేసే మంచోళ్ళని, రప్ప రప్ప అంటూ గొడ్డలతో విన్యాసాలు చేసే వాళ్లకు టికెట్లు ఇస్తా, వాళ్ళను చూసి ఓట్లేయండి అని అడిగేటువంటి పరిస్థితి ఆనిముత్యానికి కనపడుతోంది. మంచోడంటే ముంచేవాడని, సౌమ్యుడంటే సర్దేశేవాడని, నువ్వు ఉంటే ఈ రాష్ట్రానికి అరిష్టం అని చెప్పి ప్రజలు భావించి గత ఎన్నికల్లో 11 సీట్లకే నిన్ను పరిమితం చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పి కలలకంటున్నాడు గొడ్డల పార్టీ అధినేత. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఒక్కసారి వదిలించుకున్న దరిద్రాన్ని తెలిసి మళ్ళీ తగిలించుకుంటారనుకోవటం నీ మూర్ఖత్వం తప్ప ఇంకొకటి కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విఘ్నులు. ఒకసారి చేసిన తప్పును మళ్ళీ కూడా వాళ్ళు చేయబోరు. శాంతి భద్రతల గురించి, స్థానిక సంస్థల ఎన్నికల గురించి, అరాచకాల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాని అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అలియా స్వాతిముత్యంకు సింకు కానటువంటి మాటలవి. దయచేసి అంటి గురించి మీరు మాట్లాడద్దండి. గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎంత చక్కగా జరిగాయో మేము మర్చిపోలా, ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు మర్చిపోలా, అందరూ అన్ని చూస్తానే ఉన్నారు, అన్ని గుర్తే ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం చెప్పావు మీ మంత్రులకు, మీ శాసనసభ్యులకు? నువ్వు వీలైనన్ని ఎక్కువ ఏకగ్రీవాలు జరగాలి, పోటీ ఎక్కడా ఉండకూడదు అని చెప్పి నువ్వే లక్ష్యాలు నిర్దేశించి మంత్రులకు, శాసనసభ్యులకు అరాచకాలు చేయమని ప్రోత్సహించి అరాచకాలు చేపించి ఏకగ్రీవాలు చేసుకుని ఈ రోజు వచ్చి యుద్ధం చేయండి, మీ వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందంటున్నావే, సిగ్గుందా నీకు జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నా. పశ్చిమంలో తాగునీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా మెరుగుపడే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. నియోజకవర్గంలో ఎక్కడా నీటి ఎద్దడి తలెత్తకుండా ELSRలు, GLSRల నిర్మాణాలను చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. పశ్చిమ నియోజకవర్గంలో అమృత్ 2.0 పథకం కింద 80.82 కోట్ల రూపాయల వ్యయంతో నూతన తాగునీటి వాటర్ ట్యాంకుల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ల కోసం ఎమ్మెల్యే సుజనా చౌదరి భూమి పూజ చేశారు. ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి భవానీపురం లారీ స్టాండ్ ఏరియాలో కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రక్షిత మంచినీటి కొరత విద్యాధరపురం, HB కాలనీ, ఉర్మిళా నగర్, రాజరాజేశ్వరిపేట, కేదారసూరిపేట ప్రాంతాల్లో ఈ LSRలు, సితారా, టైలర్పేట, నైజాం గేట్, శ్రీనివాస్ మహల్ పరిధిలో GLSRల నిర్మాణం జరగనుందన్నారు. దీని వలన పశ్చిమంలో తాగునీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా మెరుగుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ IAC చైర్మన్ మంతెన రామరాజు, ఏపీ IAC డైరెక్టర్ మండలి రాజేష్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, కూటమి నేతలు PV చినసుబ్బయ్య, యోదుపాటి రామయ్య, మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, జనసేన నాయకులు అజయ్ వర్మ ఠాకూర్, తిరుపతి అనూష, తిరుపతి సురేష్, SC దుష్యంత్, EJ శ్రీనివాస్, DEE పురుషోత్తం,
ఏఈ ఎం జనార్దన్, మేఘా ఇంజనీరింగ్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. రిజర్వాయర్స్కి ఇది అమృత్ స్కీమ్లో చాలా కాలం నుంచి పెండింగ్ ఉంది. సుమారుగా 3.5 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న దానికి కూడా మోక్షం వచ్చింది. అది 82 కోట్ల రూపాయల ప్రాజెక్టు. ఏపీ ఐఐసి చైర్మన్ గారు రాజు గారు కూడా ఉన్నారు, డైరెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ సహకారంతో ఈ ల్యాండ్ ఒకప్పుడు లారీ స్టాండ్ ఉండేది, దాన్ని వాళ్ళందరినీ కూడా మనం కన్విన్స్ చేసి కొలపూడిలో ఇప్పించడం జరిగింది. రాయలసీమ అభివృద్ధిని చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారంటూ మాజీ మంత్రి సాకే శైలజనాథ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. శ్రీశైలం జలాశయంలో భారీగా నీళ్లున్న రాయలసీమ ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయడం లేదని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం 40,400 క్యూసెక్కులు ఉంటే కేవలం 8,000 క్యూసెక్కులే ఎందుకు విడుదల చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హంద్రీనీవా సామర్థ్యాన్ని తగ్గించడం ద్వారా రాయలసీమ రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ నీటి హక్కుల కోసం ఈ నెల 24న పోతిరెడ్డిపాడు వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ ప్రజా పోరాటం నిర్వహించనున్నట్లు శైలజనాథ్ ప్రకటించారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడున్నా సరే రాయలసీమ ప్రాంతానికి అన్యాయమే జరుగుతుంది, అన్యాయం జరపడం కోసమే చంద్రబాబు నాయుడు ఉన్నాడా అన్నట్లు పరిపాలన సాగుతుంది అనే విషయాన్ని సమావేశం అభిప్రాయపడింది. ఇప్పటికిప్పుడు దాదాపు 180 టీఎంసీల నీళ్లు శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్నాయి. 875, 80 దాకా నీళ్ళు వచ్చినాయి. దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు పడకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ఎందుకు పడవు అందరికీ తెలిసిన అంశమే. ఈ రోజున రాష్ట్రం మొత్తం మీద కరువు ఛాయ నెలకొడి ఉన్న ఎగువ ప్రాంతాల్లో వర్షం పడడం వల్ల ఈ రోజున శ్రీశైలం రిజర్వాయర్ శ్రీశైలం నీళ్ళు వచ్చున్నాయి. 885 దాని హైయెస్ట్ నిల్వ కెపాసిటీ అడుగులు మీటర్లు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు మాట్లాడితే ఆ పంట వేసుకోవద్దు ఈ పంట వేసుకోవద్దు అని సలహాలు ఇచ్చేకి ఈ మధ్య పూనుకున్నారు. రైతుల గురించి ఆలోచించకుండా రైతుల్ని భూముల నుంచి ఎట్లా దూరం చేయాలి, వ్యవసాయం నుంచి ఎట్లా దూరం చేయాలన్న ఆలోచనే మీకు ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. మిమ్మల్ని అడిగేది ఒకటే, ఈ రోజున శ్రీశైలంలో నీళ్లున్నాయి. శ్రీశైలంలో నీళ్లున్న తర్వాత దాని పూర్తిలో సామర్థ్యానికి కూడా దగ్గరగా ఉంది. 215.581 టీఎంసీ దాన్ని నీళ్ళు వచ్చాయి. ఇప్పటికీ పూర్తిలో స్థానం దానికి అది ఇంకా ఇప్పటికి 185 దాకా వచ్చాయి ఆఖరికి. అంటే దాదాపు 90% పైన డ్యామ్ నిండింది. కానీ దాని మీద డిపెండ్ అయిన ప్రాజెక్టులు లేక దాని ద్వారా ముందు కొనసాగిన రాయలసీమ ప్రాంతానికి వచ్చే ప్రాజెక్టులన్నీ కూడా అరకొర మాత్రమే నిండి ఉన్నాయని చెప్తా ఉన్నాం. ఎన్టీఆర్ జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్లోని ప్రసిద్ధ హజరత్ సయ్యద్ ముస్తఫా వలీ ఔలియా 61వ ఉరుసు మహోత్సవాలను ఈ నెల 27, 28 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది నిర్వహించే 61వ ఉరుసు మహోత్సవాలకు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ ఫరూక్ షుబ్లీ, స్థానిక శాసనసభ్యులు వెంకట్రావు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారని, కుల మతాలకు అతీతంగా భక్తులు ఈ ఉత్సవాలకు తరలి రావాలని సూఫీ మత గురువులు మహమ్మద్ అల్తఫ్ రజా కోరారు. మత సామరస్యానికి నిదర్శనంగా నిలిచే ఈ ఉత్సవాల ఏర్పాట్లను సూఫీ మత గురువు మహమ్మద్ అల్తఫ్ రజా పలువురు ముస్లిం మత పెద్దలు స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సూఫీ మత గురువు మహమ్మద్ అల్తఫ్ రజా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధ దర్గాల్లో ముస్తాబాద్ దర్గా ఒకటని, ఇది కులమతాలకు అతీతంగా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ ఏడాది నిర్వహించే 61వ ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ ఫరూక్ షుబ్లీ, స్థానిక శాసనసభ్యులు వెంకట్రావు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని వెల్లడించారు. ఉరుసు ఉత్సవాల సందర్భంగా 27వ తేదీన గంధ మహోత్సవం, భారీ ఊరేగింపుతో పాటు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని, 28వ తేదీన ఆధ్యాత్మిక దీపారాధన, కవ్వారి ప్రదర్శన, అన్నదాన కార్యక్రమాలు విరివిగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పీఠాధిపతులు సయ్యద్
నజీరుద్దీన్ బాబా ఆధ్వర్యంలో ఉరుసు ఏర్పాట్లు వారంగా శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. దర్గా కమిటీ సభ్యులు స్థానిక సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. భక్తులందరూ కులమతాలకు అతీతంగా హాజరయ్యి హజరత్ సయ్యద్ ముస్తఫా వలీ ఔలియా ఆశీస్సులు పొందాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచినటువంటి దర్గాల్లో ఒకటైనటువంటి మత సామరస్యానికి నిదర్శనమైనటువంటి హజరత్ ముస్తఫా రహమతుల్లా అలై ముస్తాబాద్ పట్టణంలో 561వ ఉరుసు మహోత్సవం ఆగస్టు నెల 27, 28 తారీఖు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరినైతే ఎప్పటి నుంచో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మైనార్టీ మంత్రిగా, ఎప్పుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉన్నా కూడా మైనార్టీ మంత్రిగా ఉన్నటువంటి మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులే కాకుండా ఎన్ఎండి ఫారూక్ గారు మైనార్టీలకు చాలా అత్యంత దగ్గరైనటువంటి వ్యక్తి. అలాంటి ఎన్ఎండి ఫారూక్ గారు ఈ దర్గా దర్శనానికి ఆశీస్సుల కోసం 27వ తారీఖు వారు వస్తున్నారు. అట్లాగే ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ ఫారూక్ షుబ్లీ గారు కూడా ఆ కార్యక్రమానికి ఉరుసు మహోత్సవానికి వస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే పీఠాధిపతులు ఉన్నారో వారందరూ కూడా సయ్యద్ నజీరుద్దీన్ బాబా గారి ఆధ్వర్యంలో ఎన్ఎండి ఫారూక్ గారికి ఆహ్వానించడం జరిగింది. అట్లాగే ఫారూక్ షుబ్లీ గారికి కూడా ఆహ్వానించడం జరిగింది. అందరూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అందరూ పీఠాధిపతులు దర్గాలకు సంబంధించిన వారందరూ కూడా కలిసికట్టుగా ఈ ఉరుసు మహోత్సవాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన శాసనసభ్యులు వెంకట్రావు గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కులాలకు మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని ఉరుసు మహోత్సవానికి జయప్రదం చేయాలని, బాబా గారి ఆశీస్సులతో ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని 27వ తారీఖు ఉరుసు మహోత్సవం, గంధం మహోత్సవం, ఊరేగింపు ఉంటుంది, అన్నదానం కార్యక్రమం ఉంటుంది. అట్లాగే 28వ తారీఖు కవాలీ ప్రోగ్రాం ఉంది, దీపారాధన కార్యక్రమం ఉంది, అన్నదాన కార్యక్రమం ఉంది. ఈ దర్గా కమిటీ వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ దర్గా ముస్తాబు అవుతున్నటువంటి సమయంలో ఇక్కడ ఏర్పాట్లు పరిశీలించడానికి మేము కూడా వచ్చాము. సయ్యద్ నజీరుద్దీన్ బాబా గారు పూర్తిగా ఒక వారం నుండి ఇక్కడే అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అందరూ తప్పనిసరిగా ముస్తఫా రహమతుల్లా అలై దర్గా ఉరుసు మహోత్సవానికి వచ్చి బాబా గారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.